Welcome to the explanation of One Piece Season 2 into the Grand Line live action web series. Season 1 సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో వేరే ఛానల్లో ఉంది, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన అలాగే ఐకార్డ్స్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కనుక వెళ్ళి చూడండి. సో లేట్ చేయకుండా సీజన్ 2 స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ కారణం ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ ఎక్స్ప్లెనేషన్స్. ఇక స్టార్టింగే మనకి గోల్డ్ రోజర్ని ఉరివేసే ప్లేస్, ఆ ఉరివేసే ప్లేస్ ఏంటో కదా తన బర్త్ ప్లేస్ అయిన లోక్ టౌన్లో ఉరివేసే ముందు గార్ప్ వెళ్ళి గోల్డ్ రోజర్ని కలుస్తాడు. కలిసిన తర్వాత గోల్డ్ రోజర్ తనకంటూ ఒక కొడుకున్నాడు, సో తనని నువ్వే పెంచాలి, సో తనకి ఎలాంటి వాతావరణంలో కాకుండా మంచి వాతావరణంలో పెంచాలని చెప్పేసి చెప్తాడు. సో అలా తన ఫ్లాష్ బ్యాక్ని మొత్తం చెప్తూ ఉంటాడు గార్ప్కి. ఇక ప్రెసెంట్ టైంలోకి వచ్చేస్తే బరోక్ వర్క్స్ సంబంధించిన ఏజెంట్స్ మిస్ ఆల్సండే, మిస్టర్ 5 అలాగే మిస్ వ్యాలంటైన్ వచ్చేసి షెల్స్ టౌన్లో ఉన్న మెరైన్స్ని మొత్తం అందరినీ అటాక్ చేసి అక్కడ పెద్ద విధ్వంసం సృష్టించి సో వాళ్ళందరూ జోరోని వెతకడానికి వెళ్తారు. సో జోరోని ఎందుకు వెతకడానికి వెళ్తున్నారు అంటే మనకి సీజన్ 1లో మిస్టర్ 7ని చంపేస్తాడు జోరో. సో తనని ఖచ్చితంగా చంపాలి జోరోని అని చెప్పేసి జోరోని వెతకడానికి వెళ్తారు. ఆ టైంలోనే స్ట్రా హ్యాట్కి సంబంధించిన టీం మొత్తం కూడా గ్రాండ్ లైన్కి వెళ్ళాలంటే మనకు కావాల్సిన సప్లైస్ అలాగే ఫుడ్ అనేది మనకు కావాలి అని చెప్పేసి ఆ దగ్గరలో ఉన్న లోక్ టౌన్కి వెళ్తారు. లోక్ టౌన్లోకి వెళ్ళి ఎవరికి ఏం కావాలని కొనుక్కోవడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జోరోకి మనకి సీజన్ 1లో 2 కత్తులు పోతాయి కదా మెహవాక్తో ఫైటింగ్ చేసినప్పుడు. సో తనకి 2 కత్తులు కావడానికి కత్తుల షాప్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ స్మోకర్ అనే ఒక మెరైన్ ఉంటాడు. తనకు సంబంధించిన సెకండ్ ఇన్ కమాండ్ టషికి దగ్గరికి వెళ్ళి ఆ జోరో 2 ఖడ్గాలను కనుక్కుంటాడు ఫ్రీగా. ఆ ఫ్రీలో వచ్చిన ఖడ్గాల్లో ఒక ఖడ్గం శపించబడి ఉంటుంది. సో తన లక్ని ట్రై చేసి తను ఆ ఖడ్గాన్ని సొంతం చేసుకుంటాడు. సో ఇక లూఫీకి మనందరికీ తెలుసు తను ఏదైనా కొంచెం వెరైటీగా చేయడం అలవాటు. సో రోజర్స్ని చంపేసిన ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాడు. సో అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తున్న టైంలోనే బగీ ది క్లౌన్ అలాగే అల్విడా కలిపి తన మీద అటాక్ చేస్తారు. ఇక ఆ టైంలోనే బగీ తనని చంపేయడానికి తీసుకెళ్తాడు పైకి, రోజర్స్ ఎక్కడైతే చనిపోయాడు అక్కడికి. ఆ టైంలోనే స్మోకర్ కూడా చూస్తాడు. కానీ చావు అంచుల్లో కూడా లూఫీ నవ్వుతూ ఉంటాడు. గోల్డ్ రోజర్ కూడా తను చనిపోయే టైంలో కూడా తను చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, అంటే మరణాన్ని గెలిచేసే ఆనందంతో. లూఫీ కూడా సేమ్ వేలో నవ్వుతూ ఉంటాడు. ఆ టైంలో ఒక పెద్ద థండర్ స్టార్మ్ వచ్చేసి బగ్గీ ది క్లౌన్ కూల్చేస్తుంది. అక్కడ ఉన్న మొత్తం ఆ ప్లాట్ఫామ్ మొత్తం కూలిపోతుంది. ఇక స్మోకర్కి తనకు అనిపిస్తుంది మళ్ళీ గోల్డ్ రోజర్ ఏ విధంగా అయితే చనిపోయాడో ఆ విధంగానే లూఫీ కూడా ఉంటున్నాడు. సో లూఫీ కూడా గోల్డ్ రోజర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి స్మోకర్ అనుకుంటూ ఉంటాడు. ఆ టైంలో ఖచ్చితంగా లూఫీని పట్టుకోవాలని స్మోకర్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇద్దరికి పెద్ద ఫైటింగ్ అయిన తర్వాత రెవల్యూషనరీ ఆర్మీకి లీడర్ అయిన డ్రాగన్ వచ్చి స్మోకర్ని ఆపుతాడు. ఇక ఆ స్ట్రా హ్యాట్ టీం మొత్తం అక్కడ నుంచి పారిపోయి రివర్స్ మౌంటైన్ దగ్గరికి వెళ్తారు అప్ హిల్ని ఎక్కడానికి. సో అదే గ్రాండ్ లైన్ కి ఎంట్రన్స్. అలా రివర్స్ మౌంటైన్ లోకి వెళ్తున్న వాళ్ళందరికీ ఒక పెద్ద షాకింగ్ ఏంటంటే ఒక పెద్ద జెయింట్ వేల్, అంటే తన పేరు లబూన్, తన నోట్లోకి ఆ షిప్ వెళ్ళిపోతూ ఉంటుంది, గోయింగ్ మేరీ అనే షిప్. వెంటనే లూఫీ అక్కడ నుంచి బయటపడిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ బ్లూ వేల్ నోట్లోకి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లూఫీ క్రోకస్ అనే ఒక లైట్ హౌస్ కీపర్ ని హెల్ప్ చేయమని అడుగుతాడు. సో తన హెల్ప్ తో అసలు లబూన్ ఎవరు, అది ఎలా ఇక్కడికి వచ్చింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో తనకేంటంటే చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఒక టీం తనని పెంచుకుంటూ ఉంటారు మ్యూజిక్ ట్రిప్ అయితే. ఆ మ్యూజిక్ ట్రిప్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి చాలా బాధతో వాళ్ళు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విషయం తెలిసిన లూఫీ తనతో పాటలు పాడి మ్యూజిక్ ప్లే చేసి లోపల ఉన్న వాళ్ళని బయటకు రప్పిస్తారు. ఈ టైంలోనే మిస్టర్ 9 అలాగే మిస్ వెన్స్డేని మీట్ అవుతారు బరోక్ వర్క్స్ ని. ఇంకో పక్కన గార్ప్ స్మోకర్ కి ఒక వర్క్ అసైన్ చేస్తాడు. బరోక్ వర్క్స్ ఉంటారు, వాళ్ళు మీరు పట్టుకోవాలి, వాళ్ళు ట్రాక్ చేసి మిస్టర్ 0 ఎవరైతే ఉన్నారో తన కెప్టెన్, ఆ బరోక్ వర్క్స్ కి కెప్టెన్ అయిన మిస్టర్ 0ని పట్టుకుని తన ఫేస్ ని ఐడెంటిఫైని మొత్తం రివీల్ చేయాలి అని చెప్పేసి తనకు ఒక వర్క్ ని అసైన్ చేస్తాడు. ఇక ఆ వేల్ నోట్లో నుంచి బయటకు వచ్చిన ఆ టీం మొత్తం ఆ క్రోకస్ తో మంచిగా పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే నామికి లాక్ పోస్ అనే ఒక నావిగేషన్ ఇచ్చే కాంపస్ ఇస్తాడు. ఆ కాంపస్ వచ్చేసి దగ్గరలో ఏదైతే ఐలాండ్ ఉందో ఆ ఐలాండ్ చూపిస్తూ ఉంటుంది. ఆ లాక్ పోసే ఆ గ్రాండ్ లైన్ కి చూపించగలిగే నావిగేషన్ ఉన్న కాంపస్. వెళ్ళిపోతూ లబూన్ తో మంచి ఫ్రెండ్లీగా లూఫీ జాయిన్ అవుతాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ షిప్ యొక్క డిజైన్ జాలీ రోజర్ ని తన యొక్క హెడ్ మీద వేస్తాడు లూఫీ అయితే పెయింట్. సో మెల్లగా వాళ్ళు ఎదరికి వెళ్ళిపోతున్నప్పుడు క్రోకస్ మెల్లగా తన ఫోటోని రివీల్ చేస్తాడు. ఎవరో కాదు, ఆల్రెడీ గోల్డ్ రోజర్ తో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసిన అతనే తనకు కూడా అనిపిస్తుంది లూఫీ ఖచ్చితంగా వన్ పీస్ దగ్గరికి చేరుకునేలా ఉన్నాడు. సో నువ్వేమంటావు గోల్డ్ రోజర్ అని చెప్పేసి ఒక షాట్ అలా వస్తుంది. ఎక్సలెంట్ గా ఉంటుంది ఆ సీన్ అయితే. ఇక షిప్ లో ఉన్న స్ట్రా హ్యాట్స్ టీమ్ తో పాటు బరోక్ వర్క్స్ అయిన మిస్టర్ 9 అలాగే మిస్ వెన్స్డే వీళ్ళందరూ క్యాక్టస్ ఐలాండ్ దగ్గరికి వెళ్తారు. వెంటనే మిస్టర్ 9 అలాగే మిస్ వెన్స్డే అక్కడ నుంచి పారిపోతారు. వీళ్ళందరికీ ఇగారం అనే అక్కడ హెడ్ ఎవరైతే ఉంటారో తను వెల్కమ్ చేస్తాడు ఈ పైరట్స్ అందరికి. వెల్కమే కాదు, వాళ్ళందరికీ మంచి పార్టీ గ్యాదర్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ తెలిసేది ఏంటంటే ఆ ఎగరం కూడా బరోక్ వర్క్స్ తో వర్క్ చేస్తూ ఉంటాడు.
కానీ నామికి జోరోకి తెలిసిపోతుంది వీళ్ళందరూ బెరక్ వర్క్స్ కింద పనిచేసే వాళ్ళు, సో మనం చంపడానికి వీళ్ళు ప్లాన్ చేశారు అని చెప్పి. ఇక జోరోని చంపడానికి మిస్టర్ 9 ఒక 100 మంది అసాసిన్ ని అరేంజ్ చేస్తాడు. బట్ 100 మందిని చితక్కొట్టేస్తాడు జోరో అయితే. కానీ మిస్టర్ 9 ని మాత్రం వదిలేస్తాడు. ఇక మిస్ వెన్స్డే కూడా వెళ్లి ఎగారంతో టీమప్ అవుతుంది. తను మెల్లగా రివీల్ చేస్తాడు ఎగారం ఎవరో కాదు, ఆల్బాస్టాకి చెందిన వాళ్ళు తన ఒక చీఫ్ రాయల్ గార్డ్. అలాగే మిస్ వెన్స్డే ఎవరో కాదు, ఆల్బాస్టాకి చెందిన యువరాణి, తనే వివి. సో వీళ్ళిద్దరు స్ట్రా హ్యాట్స్ కి సంబంధించిన బోట్ మీద గోయింగ్ మేరీ మీద పారిపోతామని ట్రై చేస్తారు. లూఫీకి మందు ఇచ్చి పడుకోబెట్టేస్తారు. ఇక ఈ ఎగరం అలాగే వివి కూడా బ్యారక్ వర్క్స్ కింద పనిచేస్తూ అసలు ఎందుకు వీళ్ళు ఆల్బాస్టా మీద దాడి చేస్తున్నారు, వీళ్ళ ఆర్గనైజేషన్ ఏంటని మొత్తం కనిపెడుతూ ఉంటారు. కనిపెట్టిన తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు గోయింగ్ మేరీ మీద. కానీ అప్పుడే వాళ్ళ ఐడెంటిటీ బయటపడిపోయిన తర్వాత వాళ్ళందరినీ చంపేయడానికి ట్రై చేస్తారు. బట్ గాయపడ్డ ఎగారం వివిని హెల్ప్ చేసే టైంలో తను ఫైట్ చేసి అటాక్ చేసి చనిపోతాడు. ఎలా చనిపోయాడంటే మిస్టర్ 5 బాంబ్ ఫ్రూట్ తింటాడు. అలాగే మిస్ వ్యాలంటైన్ కూడా కిలో ఫ్రూట్ తింటుంది, డెవిల్ ఫ్రూట్ అయితే. సో ఆ పవర్స్ ని యూజ్ చేసి మిస్టర్ 9 కూడా చంపేస్తారు. ఎందుకంటే వివిని హెల్ప్ చేసే పనిలో తను సపోర్ట్ చేయనంటాడు. అక్కడ నుంచి స్ట్రా హ్యాట్ టీం మొత్తం వెళ్ళిపోతారు. అది అయిపోయిన వెంటనే మిస్ ఆల్ సండే ఆ బోట్ మీదకి, ఏదైతే స్ట్రా హ్యాట్స్ బోట్ ఉందో ఆ బోట్ మీదకి వచ్చి, సో మీరు మిస్టర్ 0 నుంచి తప్పించుకోవాలి అని అంటే నెక్స్ట్ వచ్చే ఐలాండ్ మాత్రం మీరు ఆపుకోకండి, అక్కడ చాలా పెద్ద డేంజరస్ ప్లేస్, సో మిస్టర్ 0 నుంచి తప్పించుకోండి అని ముందే వార్న్ చేస్తుంది. కానీ అసలు లూఫీ ఒప్పుకోడు, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. ఇక అలా లిటిల్ గార్డెన్ కి వెళ్ళిన వెంటనే జోరో అలాగే సాంజీ కలిపి ఒక కన్వర్జేషన్ మీద డైనోసర్ ని చంపుతూ ఉంటారు. ఇంకో పక్కన ఊసప్ అలాగే నామి కలిపి బ్రాగీ అనే ఒక పెద్ద జైంట్ ని కలుస్తారు. ఇంకొక వేలో లూఫీ అలాగే వివి కలిపి డారీ అనే ఇంకొక జైంట్ ని కలుస్తారు. సో వీళ్ళిద్దరూ ఆ ఐలాండ్ లో ఎన్నో రోజుల నుంచి, కొన్ని 100 సంవత్సరాల నుంచి ఫైట్లు చేస్తూ ఉంటారు. సో ఎవరు గొప్ప అని చెప్పేసి. ఇక బరోక్ వర్క్స్ అయిన మిస్టర్ 5 అలాగే మిస్ వ్యాలంటైన్ ఆ స్ట్రా హ్యాట్స్ ని వెతుక్కుంటూ లిటిల్ గార్డెన్ కి వస్తారు. వచ్చి అక్కడ ఉన్న మిస్టర్ 3 ని కూడా కలుస్తారు. తను కూడా ఎవరో కాదు, బరోక్ వర్క్స్ సంబంధించిన వాడే. సో తనేంటంటే వ్యాక్స్ ఫ్రూట్ ని తింటాడు, డెవిల్ ఫ్రూట్ ని. సో తనేంటంటే ప్రతి ఒక్కరిని స్టాచ్యూ కింద అలా ఉంచేయగలడు. ఇక ఈ బ్రాగీకి అలాగే డోరీకి ఫైట్ జరుగుతున్న టైంలో ఒక మోసం జరుగుతుంది. మిస్టర్ 5 బ్రాగీ తాగే డ్రింక్ లో పాయిజన్ కలుపుతాడు. సో దాని ద్వారా డారీ గెలుస్తాడు. ఇంకొక పక్కన మిస్టర్ 3 పార్ట్నర్ అయిన మిస్ గోల్డెన్ వీక్ తను పెయింట్స్ వేస్తే ఒక్కొక్క పెయింట్ కలర్ కి ఒక్కొక్క ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ద్వారా అందరినీ నవ్వించేలాగా చేస్తారు, మొత్తం బాధపడేలా చేస్తారు, మొత్తం పెయిన్ ని ఈజీగా తీసుకునేలా చేస్తారు. అలా తను హిప్నటైజ్ చేస్తూ ఉంటుంది. సో అలా హిప్నటైజ్ చేసే విధానంలో నామిని, జోరోని అలాగే లూఫీని కూడా అలా హిప్నటైజ్ చేస్తుంది. కానీ వివి మాత్రం తప్పించుకుంటుంది. కానీ వివిని కూడా మిస్టర్ 5 పట్టుకుంటాడు. సో వీళ్ళందరినీ ఒక వ్యాక్స్ హౌస్ లో అరెస్ట్ చేసి ఉంచుతారు. కానీ లూఫీని మాత్రం వదిలేస్తారు. లూఫీని మిస్టర్ గోల్డెన్ వీక్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక బంధించబడిపోయి ఉన్న వివి, నామి అలాగే జోరోల్ని చంపేయడానికి మిస్టర్ వ్యాక్స్ మొత్తం అంతా అరేంజ్ చేస్తాడు, ఒక సెట్ లాగా, స్కల్ప్చర్ లాగా. సో దాంట్లో చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకో పక్కన లూఫీని ఒక ప్లేయింగ్ థింగ్ కింద మిస్ గోల్డెన్ వీక్ దాంతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ స్ట్రా హ్యాట్స్ ని వెతుకుతూ ఉంటాడు సాంజీ అయితే, ఎవరు కనిపించట్లేదు. ఆ టైంలో ఒక వ్యాక్స్ హౌస్ ని చూస్తాడు. ఆ వ్యాక్స్ హౌస్ లో వెళ్ళి అక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తున్న టైంలో తనకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ ఎక్కడి నుంచో కాదు, మిస్టర్ 0 నుంచి. సో తనతో కొన్ని డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో నేను వాళ్ళకి హెల్ప్ కింద, బరోక్ వర్క్స్ కి హెల్ప్ కింద 2 అన్లక్కీస్ అంటే 2 యానిమల్స్ ని పంపుతున్నాను, సో మీకు హెల్ప్ అవుతుందని అక్కడ పంపుతాడు. ఇక అక్కడికి వచ్చిన అన్లక్కీస్ తో మొత్తం ఫైటింగ్ జరిగి సాంజీ వాళ్ళందరినీ కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న లాక్ పోషన్ తీసుకుంటాడు. ఇంకొక పక్కన ఊసప్ బ్రాగీ బ్రతికే ఉన్నాడని తెలిసేసి తనతో ఇలా మోసం చేశారు, నిన్ను ఇలా చంపేశారు, సో నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి ఇద్దరి మధ్య మంచిగా ఒక కన్వర్జేషన్ ఉంటుంది. సో దాంతో ఎప్పుడు భయపడుతూ ఉండే ఊసప్ ఎంతో ధైర్యంగా వెళ్ళి మిస్ గోల్డెన్ వీక్ నుంచి లూఫీని విడిపించి అక్కడి నుంచి పారిపోతారు. సో ఆ టైంలోనే మిస్ గోల్డెన్ వీక్ మొహం మీద పెయింట్స్ అయిపోయి డిఫరెంట్ ఎమోషన్స్ తనే ప్లే చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన ఊసప్ వెళ్ళి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్న వివి, జోరో అలాగే నామిని అక్కడ ఉన్న బరోక్ వర్క్స్ మిస్టర్ 5 మిస్ వ్యాలంటైన్ ని డైవర్ట్ చేసి వాళ్ళని బ్రతికేలా చేస్తాడు. ఇంకొక పక్కన లూఫీ వెళ్ళి మిస్టర్ వ్యాక్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఆల్రెడీ డోరీని వ్యాక్స్ స్టాచ్యూ చేసేసిన గుహలోకి వెళ్ళి మిస్టర్ వ్యాక్స్ తో ఫైట్ చేసి గెలుస్తాడు ఫైనల్ గా లూఫీ అయితే. అండ్ ఈ పక్కన ఉన్న జోరో మిస్టర్ 5 తో ఫైట్ చేసి గెలుస్తాడు. ఇక వివి అలాగే నామి కలిపి మిస్ వ్యాలంటైన్ తో ఫైట్ చేసి గెలుస్తారు. ఫైనల్ గా గెలిచేసి అక్కడ నుంచి ఆ ఐలాండ్ వదిలేసి డ్రాగీకి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో మళ్ళీ యాస్టీస్ వాళ్ళిద్దరు ఫైటింగ్ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం ఇది ఒక ఫెయిల్యూర్ అని చెప్పేసి మిస్ వ్యాలంటైన్ మిస్టర్ 0కి చెప్పే టైంలో మిస్టర్ 3 మిస్ వ్యాలంటైన్ చంపేస్తాడు. సో తన ఫెయిల్యూర్స్ చెప్పకూడదు అని చెప్పేసి. ఇక వీళ్ళందరూ ఆల్బాస్టాకి వెళ్లే దారి పట్టుకుంటారు. ఆ టైంలోనే నామి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇల్నెస్ తో. ఇక ఆ టైంలోనే స్ట్రా హ్యాట్ టీమ్ నామికి హెల్ప్ చేయాలని దగ్గరలో ఉన్న ఐలాండ్, డ్రమ్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తారు. సో అక్కడ ఏంటంటే ఎక్కువ డాక్టర్స్ అందరూ అక్కడే ఎక్కువ ఉంటారు, తన అదృష్టం అని చెప్పాలి. కాకపోతే అక్కడ మొత్తం చాలా అంతరించిపోయి ఉంటుంది. అక్కడ ఉన్న డాక్టర్స్ అందరినీ ఆ డ్రమ్స్ కింగ్డమ్ అయిన వ్యాపుల్
అక్కడ నుంచి తీసుకుపోతాడు ఒక యుద్ధం వల్ల. కానీ వివికి అక్కడికి వెళ్ళడానికి భయం, ఎందుకంటే చిన్నప్పుడు కింగ్స్ అందరి మీటింగ్ జరుగుతున్న టైంలో డ్రమ్స్ కింగ్ అయిన వ్యాపోల్ కి అలాగే ఆల్బాస్టర్ కింగ్ అయిన కోబ్రాకి ఒక హీట్ డిస్కషన్ జరుగుతుంది. సో అక్కడ నుంచి వాళ్ళకి సరిగ్గా పడదు, ఎప్పుడు ఈగోస్ తో ఉంటారు వాళ్ళిద్దరు. ఇక డ్రమ్స్ కింగ్డమ్ కి బ్లాక్ బియర్డ్ అనే ఒక థ్రెడ్ ఉండడంతో అక్కడ ఉన్న డాక్టర్స్ అందరినీ తీసుకుని కింగ్ వ్యాపుల్ అక్కడ నుంచి పారిపోతాడు. అక్కడ నుంచి పారిపోయిన వ్యాపుల్ కి మంచి ఫ్రూట్ అని ఒక డెవిల్ ఫ్రూట్ ని ఇస్తుంది మిస్ ఆల్సండే. సో తనకేంటంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడానికి మిస్టర్ జీరో అసైన్ చేస్తాడు వాళ్ళని. సో ఇక కింగ్ అయిన వ్యాపుల్ వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న డ్రమ్స్ కింగ్డమ్ ని మొత్తం ని గాడ్ డెల్టన్ చూసుకుంటూ ఉంటాడు వాళ్ళందరినీ. సో ఇక నామిని కాపాడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చాలా పెద్ద కొండ పైన ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. ఆ డాక్టర్ పేరు ఏదో కాదు, కురే అనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలి. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ పైకి వెళ్ళాలి కొండపైకి. సో ఎంతో కష్టపడి సాంజీ అలాగే లూఫీ కలిపి తన పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్లిన తర్వాత సో అందరూ స్పృహ కోల్పోయి పడిపోతారు. అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయిన వాళ్ళని కురే యొక్క అసిస్టెంట్ అయిన టోనీ చాపర్ అనే ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుద్ది. సో ఆ క్యారెక్టర్ వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న నామీకి, లూఫీకి అలాగే సాంజీకి ట్రీట్మెంట్ ఇచ్చి నామీకి ఉన్న ప్రాబ్లమ్ మొత్తం సార్ట్అవుట్ అయ్యేలా చేస్తారు వాళ్ళందరూ. సో ఆ టోనీ చాపర్ కూడా హ్యూమన్ ఫ్రూట్ అనే ఒక డెవిల్ ఫ్రూట్ ని తింటుంది. సో ఆ చాపర్ అనేది ఒక రెయిన్డియర్, మనిషి కాదు, ఒక రెయిన్డియర్. ఇంకొక పక్కన స్మోకర్ అలాగే తషికి కలిపి అక్కడ ఒక విధ్వంసం, మెరైన్ దగ్గర విధ్వంసం సృష్టించిన యొక్క మిస్టర్ లెవెన్ ని అలాగే మిస్ థర్స్డేని ఫైట్ చేసి మిస్ థర్స్డేని చంపేస్తారు. అలాగే మిస్టర్ లెవెన్ ని అరెస్ట్ చేస్తారు. ఇక కొండపైన ఉన్న లూఫీకి అక్కడ ఒక జాలీ రోజర్ ఫ్లాగ్ కనిపిస్తుంది. సో ఆ ఫ్లాగ్ ఎవరిదని ఆరాధిస్తున్న టైంలో అది చాపర్ కి సంబంధించిందని తెలుస్తుంది. సో తనకి ఎవరు ఇచ్చారనే తెలుసుకున్న టైంలో కురే అంటే అక్కడ ఉన్న డాక్టర్ మొత్తం చెప్తుంది, ఆల్రెడీ మేము ఇక్కడ నాతో పాటు డాక్టర్ హిరిలుక్ అనే అతను ఉండేవాడు, మేము ఇద్దరమే వ్యాపల్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి దాకున్నాము. సో ఎవరి డెస్టినేషన్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే తనకి ఏంటంటే సో ఆ డాక్టర్ కి ఏంటంటే చెరీ బ్లోజమ్స్ అని ఒక జాలీ రోజర్ మీద గీసి సో జాలీ రోజర్ మీద డ్రా చేసి అలాంటిది నేను కనుక్కుంటే కనుక అక్కడ ఉన్న డిసీజ్ అన్నిటికీ క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి చాలా నమ్ముతూ ఉంటాడు. సో కాకపోతే అక్కడ తను చాలా ఇల్నెస్ తో బాధపడుతూ ఉంటాడు. చాపర్ కి ఇవన్నీ తెలుస్తుంది. తనేంటంటే వెళ్ళి చాపర్ కి ఒక విషయం చెప్తాడు, ఒక మష్రూమ్ ఉంటుంది, ఆ మష్రూమ్ దొరికితే కనుక నా హెల్త్ బాగుంటుంది, అలాగే నేను బాగా రికవర్ అవ్వగలను, అలాగే జనాలకి హెల్ప్ చేయగలను చెప్తాడు. సో చాపర్ వెళ్ళి ఆ మష్రూమ్ తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత వెంటనే తినేస్తాడు. ఈ గ్యాప్ లోనే తను అనుకున్నది మొత్తం సక్సెస్ చేస్తాడు. కానీ అక్కడ తెలిసింది ఏంటంటే మష్రూమ్ తినగానే వెంటనే పాయిజన్ అయిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. కాబట్టి ఆ విషయం దాస్తాడు చాపర్ దగ్గర డాక్టర్ హిరిలుక్స్ అయితే. కానీ డాక్టర్ కురే చెప్తుంది మష్రూమ్ అనేది చాలా డేంజర్ అని చాపర్ కి. వెంటనే చాపర్ అక్కడ నుంచి సేవ్ చేద్దామని అక్కడికి వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ ఉన్న డాక్టర్స్ ని సేవ్ చేయడానికి డాక్టర్ హిరిలుక్ మిస్టర్ వ్యాపోల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ చంపుతూ ఉంటాడు తన దగ్గర ఉన్న గ్రెనేడ్స్ తో. సో అక్కడ వ్యాపోల్ దగ్గర ఒక పెద్ద హీట్ డిస్కషన్ జరిగి తానే చంపుకుంటాడు అక్కడ. కానీ చనిపోయే ముందు తనకు ఒక మాట ఇస్తాడు, నా దగ్గర ఉన్నది నేను చనిపోయే స్టేజ్ లో ఉన్నాను, నేను అనుకున్నది నేను సాధించకపోవచ్చు కానీ ఖచ్చితంగా నా కొడుకు, నా వారసుడు చాపర్ ఖచ్చితంగా దాన్ని సాధిస్తాడు అని చెప్పేసి అక్కడ నుంచి వెంటనే చనిపోతాడు. వెంటనే వ్యాపుల్ డెల్టన్ కి ఆర్డర్ ఇస్తాడు, నువ్వు వెంటనే వెళ్ళి తన కొడుకును కూడా చంపేయని చెప్పేసి. అక్కడికి వెళ్తాడు కానీ తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చేసి నేను చంపలేనని చెప్పేసి చెప్తాడు. సో నా మాట నువ్వు వినలేదా అని చెప్పేసి అక్కడ చంపడానికి ట్రై చేస్తాడు కానీ చంపడు. ఇక మళ్ళీ ప్రెసెంట్ వ్యాపుల్ మళ్ళీ డ్రమ్స్ కింగ్డమ్ కి తిరిగి వస్తాడు, ఎందుకంటే తన రాజ్యాన్ని మళ్ళీ తను సొంతం చేసుకోవడానికి. సో ఇక వ్యాపోల్ కి తను ఒక డెవిల్ ఫ్రూట్ తినడంతో సో తను ఏదైనా తినగలడు, తిని మళ్ళీ దాన్ని బయటికి వదిలినప్పుడు తను అనుకునే విధంగా తనకి ఏం కావాలో ఆ విధంగా వస్తారు. సో అలాగే తన దగ్గర ఉన్న ఆర్మీని మొత్తం తినేస్తాడు. వాళ్ళందరినీ తినేసి డ్రమ్ కింగ్డమ్ మీదకి యుద్ధానికి వదులుతాడు. ఇక కింద ఉన్న జోరో అలాగే ఊసాప్ ఇద్దరు కలిపి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలాగే డెల్టాన్ తో పాటు అక్కడ ఉన్న సిటిజన్స్ అందరినీ సేవ్ చేస్తూ ఉంటారు. ఇక వివి ఈ విషయం వెంటనే పైన ఉన్న లూఫీకి వాళ్ళకి చెప్పాలని చెప్పేసి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ విషయం చెప్పే టైంలోనే తనని ఫాలో అవుతూ వ్యాపుల్ అలాగే తన అనుచరులైన ఇద్దరిని తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఇక సాంజీ అలాగే చాపర్ ఇద్దరు కలిపి ఆ యొక్క అసిస్టెంట్స్ ని చూసుకుంటూ ఉంటే వివి అలాగే లూఫీ కలిపి వ్యాపుల్ తో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే వ్యాపుల్ ఆ డాక్టర్ హిరిలుక్ యొక్క జాలీ రోజర్ ని కాలడానికి ట్రై చేస్తుంటాడు, ఆ ట్రై చేసిన టైంలోనే వెంటనే లూఫీ వెళ్ళి తనకు అడ్డుపడి ఆ బాంబ్ బ్లాస్ట్ ఆపేసి తనని గట్టిగా కొట్టేసి విండోలోంచి బయటపడిపోయేలా చేస్తాడు. అలా బయటపడిపోవడంతోనే ఆ యొక్క సిటిజన్స్ లో ఫైట్ చేస్తున్న ఎనిమీస్ కూడా నార్మల్ అయిపోతారు. ఇక నామికి కూడా తన ఇల్నెస్ కూడా కొంచెం ఇల్నెస్ కూడా మొత్తం తగ్గిపోతుంది. సో అక్కడ ఉన్న చాపర్ కూడా నువ్వు మాతో రా అని చెప్పేసి లూఫీ మళ్ళీ తనకి ఒక ఆఫర్ ఇస్తాడు. ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి చాపర్ వీళ్ళతో పాటు రావడానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఇక కురే అలాగే డాల్టన్ డాక్టర్ హిరిలుక్ సాధించిన చెర్రీ బ్లాజమ్స్ ని మొత్తం బయట బ్లాస్ట్ చేసి అందరికి కనిపించేలా చెప్తారు. సో వాళ్ళు ఏదైతే స్ట్రా హ్యాట్ టీం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారో ఆ టైంలోనే గోల్డ్ రోజర్ పేరు గోల్డ్ డి రోజర్ అలాగే మంకీ డి లూఫీ పేరు కూడా
D తోనే స్టార్ట్ అవుతుంది. మేబీ వీళ్ళిద్దరికి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చు. మేబీ తన వారసుడు అయ్యి ఉండొచ్చా, లేకపోతే తను సాధించగలడు, తిను కూడా సాధించగలడు అని చెప్పేసి తను నమ్ముతుందా అని చెప్పేసి అలా రివీల్ చేస్తూ ఉంటారు. సో ఇక మిస్టర్ జీరో, వార్లార్డ్ సర్ క్రొకడైల్. సో తను ఏంటంటే ఆల్బాస్టాని సొంతం చేసుకుని దాన్ని లీడ్ చేయాలి, దాన్ని పరిపాలన చేయాలని తన ఆశ. సో తనతో పాటు వర్క్ చేస్తున్న మిస్ ఆల్ సండే పేరు కూడా నికో రాబిన్. సో తన సపరేట్ ఓన్ గోల్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. ఇక అలా స్ట్రా హెడ్ టీమ్ అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికో కాదు, ఆల్బాస్టాకి, వివికి హెల్ప్ చేయడానికి వాళ్ళందరూ మళ్ళీ గ్రాండ్ లైన్ కాకుండా ఆల్బాస్టాకి రూట్ తిప్పుతారు. సో ఇది సీజన్ 2 అయితే. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.